నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. తూర్పుగోదావరి, కోనసీమ, పోలవరం జిల్లాల్లో కోడి పందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఓవైపు కోళ్లకు కత్తులు కట్టి లక్షల్లో పందాలు కాస్తుండగా మరోవైపు గుండాట పేరిట భారీగా జూదం కొనసాగుతోంది. ప్రతి కోడి పందం బరి వద్ద గుండాట, జూదం ఏర్పాటు చేశారు. మరోవైపు పందెంలో చనిపోయిన కోళ్లను ఎప్పటికప్పుడు విక్రయిస్తున్నారు. బరులకు సమీపంలోనే తాత్కాలిక బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ కానీ పోలీసులు కానీ పట్టించుకోవటం లేదు. పోలవరం జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విచ్చలవిడిగా బరులను ఏర్పాటు చేసి పందాలు కొనసాగిస్తున్నారు. ముమ్మిడివరం మండలం మరుమల్లలో హైటెక్ హంగులతో బరులను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలో కోడి పందాల బరుల వద్ద మద్యం ఏరులై పారుతోంది. పందెం బరుల వద్ద విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. క్వార్టో మద్యం బాటిల్పై అదనంగా 50 రూపాయలు వసూలు చేశారు. బియర్ బాటిల్పై అదనంగా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కోడి పందాల పేరుతో మద్యం ప్రియుల నుండి నిలువు దోపిడీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసులు కానీ పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలంలోని ఆకేపాటి ఎస్టేట్లో సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 7 జతల ఎద్దులు పాల్గొన్నాయి. విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ ఎడ్ల పోటీల్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. హైదరాబాద్ లో పతంగుల ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ లో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి 40 మంది ఫ్లయర్స్ పాల్గొన్నారు. అనేక రకాల థీమ్స్ తో నగరంలోని ఆకాశం రంగురంగుల గాలిపటాలతో కలర్ఫుల్ గా మారిపోయింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ప్రాంతానుసారం వివిధ పేర్లతో, విభిన్న సంప్రదాయాలతో సంక్రాంతిని దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు రామచంద్రరావు. వ్యవసాయంతో ముడిపడి ఉన్న సంక్రాంతి పండుగ రైతుల కష్టానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు బండారు దత్తాత్రేయ. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ప్రాణాలు కోల్పోయాడు. 4 రోజుల క్రితం టీడీపీ గూండాల దాడిలో సాల్మన్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత సాల్మన్ కోమాలోకి వెళ్లిపోయాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సాల్మన్ ప్రాణాలు కోల్పోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లిపోవాలని సాల్మన్ను టీడీపీ నేతలు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాల్మన్ బ్రాహ్మణపల్లిలోనే ఉంటున్నాడు. 2 నెలల క్రితం సాల్మన్ మినహా ఆయన కుటుంబ సభ్యులు పిన్నెల్లి గ్రామానికి తిరిగి వెళ్లారు. తన భార్యకు అనారోగ్యంగా ఉంటే చూడటానికి పిన్నెల్లి గ్రామానికి ఈ నెల 10న వెళ్లాడు సాల్మన్. ఊళ్ళోకి రావద్దు అన్నందుకు ఎందుకు వచ్చావంటూ సాల్మన్ పై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాల్మన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్, దాచేపల్లి సీఐ భాస్కర్ అండతోనే సాల్మన్ హత్య జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి 18 నెలలుగా పిన్నెల్లి గ్రామంలో 200 నుంచి 300 కుటుంబాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన సాల్మన్ పై పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సాల్మన్ ను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాసు మహేష్ రెడ్డి. ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకొని బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. చంద్రబాబు తన స్వార్థానికి తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయ అజెండాగా ఎంచుకున్నారని మండిపడ్డారాయన. వైఎస్ జగన్పై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు పుత్తా శివశంకర్.
రాజకీయంగా పరమావధిగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నీచ నికృష్ట సంస్కృతి సంప్రదాయాలకు తెరదీస్తూ IVRS కాల్స్ ద్వారా ప్రజలందరికీ కూడాను కాల్స్ పంపించేసేసి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు హిందూ ధర్మాన్ని ఇలా చేశారు అలా చేశారు అనేటువంటి తప్పుడు ప్రచారాలు జనాల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఏకైక ఎజెండాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకుని హిందూ మతస్థుల్ని, హైందవ సంస్థల్ని రెచ్చగొడుతూ ఈరోజు నీచ నికృష్ట సంస్కృతికి పాల్పడుతున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యలు సత్వర పరిష్కారంపై చర్చించారు. తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవన్న స్పీకర్ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టు తీర్పు వెలువరించారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల విషయంలో ఇదే తీర్పునిచ్చారు స్పీకర్. ఇప్పటి వరకు మొత్తంగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పు వెలువరించారు. మరో 3 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పెండింగ్లో ఉంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదైంది. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమ ప్రాంతాన్ని ముక్కలు చేసేవారిని ముక్కలుగా నరుకుతామంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు తలసాని. అయితే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రవికిరణ్ అనే కాంగ్రెస్ నేత ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. అనంతపురం అమరావతి అని తెచ్చిన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చంద్రబాబు నాయుడు ఫైళ్లకే పరిమితం చేశారని, కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ హైవేని పూర్తి చేశారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. 18,000 కోట్ల రూపాయలతో కోడికొండ నుంచి మేదరమెట్ల వరకు 300 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించారని పేర్కొన్నారు. బెంగళూరు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 544G పనులను ఆయన పరిశీలించారు. విజయవాడలో ఏర్పడుతున్నటువంటి అమరావతికి కనెక్టివిటీ పెంచేదానికోసం అనంతపూర్ అమరావతి అని చెప్పడం జరిగింది. అనంతపూర్ అమరావతి అనేది ఊరికే పేపర్కు మాత్రమే పరిమితమైంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం రోడ్డు నిర్మిస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ కేటాయించకపోవడంతో ఆ రోజు అనంతపూర్ అమరావతి అనే ప్రాజెక్టు ఊరికే పెండింగ్ ఫైళ్లకే పరిమితమైనటువంటి ప్రాజెక్టుగా మిగిలిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18, 19 2 రోజుల పాటు మేడారంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ రామ్నాథ్ కేకన్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. వీవీఐపీలు బస చేసే టెంట్ సిటీని తాగునీటి సౌకర్యం, పరిశుభ్రత, ప్రోటోకాల్, భద్రతా అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పద్దెనిమిది 19 2 డేస్ మనకి ఇక్కడ సీఎం గారు పర్యటించనున్నారు. 18th వచ్చి దేవుళ్ళ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, రాత్రి బస ఉంటుంది. తర్వాత 19th మార్నింగ్ మనకి సాంకేతికంగా ఒక ఇనాగ్రేషన్ అనేది చేసుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ జర్నీ ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లన్నీ అన్ని డిపార్ట్మెంట్ల సహాయంతో అందరికీ ఒక్కొక్క స్పెసిఫిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తూ ఆ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడానికి అన్ని రకాలుగా మనము సిద్ధంగా ఉన్నాం. మేడారం జాతరలో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. సమ్మక్క సారలమ్మ వనదేవత గద్దెలను దర్శించుకునే సమయంలో ఓ మహిళా భక్తురాలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాలకు చెందిన మరో భక్తుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అతన్ని పరామర్శించారు. వెంటనే సమీపంలోని వైద్య శిబిరానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు.
సంక్రాంతి పర్వదినాన వీరభద్ర స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన ఒక భక్తుడి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. తన కుటుంబంతో కలిసి దర్శనానికి వచ్చిన యువకుడు క్యూ లైన్ లో వెళ్తుండగా అతడికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తుడిని చితకబాదారు. వందలాది మంది భక్తులు చూస్తుండగానే యువకుడిని ఎత్తుకెళ్లారు. అతడి తల్లిదండ్రులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినా కనికరించిన పోలీసులు యువకుడిని స్టేషన్కు తరలించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్లో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 21 మంది మహిళలు. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోయిస్టులపై 1,41,00,000 రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రధాని మోదీ నివాసంలో పుంగనూరు ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటిని ప్రత్యేకంగా అలంకరించారు. తన నివాసంలోని గార్డెన్లో పుంగనూరు ఆవులతో కాసేపు సందడి చేశారు ప్రధాని మోదీ. ఆహారం తినిపిస్తూ వాటితో ఆప్యాయంగా గడిపారు. తన నివాసంలో పుంగనూరు ఆవులను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు ప్రధాని. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మోదీ. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపాయి ఎగ్జిట్ పోల్స్. 227 స్థానాలున్న బీఎంసీలో బీజేపీ కూటమి 131 నుంచి 151 స్థానాలు కైవసం చేసుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక ఠాక్రే సోదరుల కూటమికి 58 నుంచి 68 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 12 నుంచి 16 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలో ఇవాళ ముంబైతో పాటు మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 50% పైగా ఓటింగ్ నమోదైంది. రేపు ఫలితాలు వెలువడనున్నాయి. కోల్కతా ఐపాక్ కార్యాలయంపై ఈడీ సోదాలకు సంబంధించిన ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలతో అత్యున్నత ధర్మాసనం ఏకీభవించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ఈడీ అధికారులపై బెంగాల్ పోలీసులు నమోదు చేసిన 3 కేసులపై స్టే విధించింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవన్నకు ఆయన వందన సమర్పణ చేశారు. రైతు ఇంట సిరులు కురిపించడంలో బసవన్న పాత్ర కీలకమని అన్నారాయన. పండుగలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన బసవన్నకు తలవంచి నమస్కరించారు డీకే శివకుమార్. రాహుల్ గాంధీతో తన సమావేశం గురించి ఎక్కువ చేసి చూపొద్దన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాహుల్ గాంధీతో సీఎం సిద్ధరామయ్యతో కలిసి తాను మాట్లాడటంపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయని, అవన్నీ అవాస్తవాలని ఆయన కొట్టిపారేశారు. తమ సంభాషణలో రాజకీయ ప్రాధాన్యత కలిగిన చర్చలేమీ జరగలేదని, కావేరీ వివాదంలోని పరిణామాలపై మాత్రమే తాము మాట్లాడామని డీకే స్పష్టం చేశారు. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಭೇಟಿ ಹೊಸದೇನಲ್ಲ ರೀ. ಯಾರು ಹೇಳಿದ್ ನನಗೆ ಅರ್ಥ ಏನ. ನಮ್ಮ ಪಕ್ಷದ ವಿರೋಧ ಪಕ್ಷದ ನಾಯಕರುಗಳನ್ನ ಭೇಟಿ ಮಾಡೋಂಥದ್ದು, ಪಕ್ಷದ ಅಧ್ಯಕ್ಷ ಭೇಟಿ ಮಾಡೋಂಥದ್ದು, ಫೋನ್ ಮಾತಾಡೋದು, ಅವೆಲ್ಲ ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲಿ ಇಸ್ ನಾಟ್ ಎ ಪಬ್ಲಿಕ್ ಚರ್ಚೆ ಮಾಡೋದು ಮತ್ತೊಂದು ಏನಲ್ಲ ವಿಷಯ. ತಮ್ಮ ಹಿತೈಷಿಗಳು ಬೆಂಬಲಿಗರ ಬೈಕೆಯನ್ನ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಮುಂದೆ ಇಡ್ತೀರಾ ಸರ್? ನೀವು ನಿಮ್ದು ಬೈಕೇನೋ ನಾನು ಇಡ್ತೀನಿ. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 28వ కామన్వెల్త్ దేశాల స్పీకర్ల కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలు దేశాలకు చెందిన స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు ప్రధాని మోదీ. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో 78వ ఆర్మీ డే పరేడ్ గ్రాండ్ గా జరిగింది. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలతో పరేడ్ నిర్వహించారు. భారత సైనిక శక్తి ఏంటో పరేడ్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆర్మీ డే పరేడ్లో సిడిఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయుధ పరేడ్ తర్వాత సైనికులు కవాతు చేశారు. వివిధ రకాల కమాండోలు చేసిన సైనిక, వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతేకాదు భారత సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. As the combined military band of the Corps of VME and the Bengal Engineer Group marches forward, every note they play becomes a salute to the soul of the nation, playing the timeless melody of
सारे जहां से अच्छा पूरी तरह से सक्षम है। भारतीय आर्टिलरी में इस फोर्स मल्टीप्लायर का आगमन सेना की लंबी दूरी की तीव्र प्रहार क्षमता को कई गुना बढ़ा रहा है। मंच की तरफ शान से आगे बढ़ता हुआ वेपन सिस्टम L-70 नेतृत्व 322 AD रेजिमेंट के कैप्टन लहराता तिरंगा भारतीय सेना की हर क्षेत्र में विजय का प्रतीक। झांकी में आप देख रहे हैं भारतीय सेना का ब्रह्मास्त्र, ब्रह्मोस मिसाइल एवं इगला। థాయిలాండ్లో వెళ్తున్న రైలుపై క్రేన్ కూలి 32 మంది మృతి చెందిన ఘటన జరిగిన మరుసటి రోజే అదే తరహాలో మరొకటి చోటు చేసుకుంది. బ్యాంకాక్ దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే రోడ్డుపై నుంచి క్రేన్ ఉన్నట్టుండి కుప్పకూలింది. కింద వెళ్తున్న వాహనాలపై విరుచుకుపడింది. ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి 4 వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ఐఎస్ఎస్లో ఓ ఆస్ట్రోనాట్కి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్ను ముందుగానే ముగించింది నాసా. అనారోగ్యానికి గురైన వ్యోమగామితో పాటు మిగతా అందరినీ గడువు కంటే ముందే వెనక్కి తీసుకొచ్చింది. వీళ్లతో ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ నిర్వహించాలనుకుంది నాసా. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా 1 రోజుల ముందే మిషన్ను ముగించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క రోజులో కిలోపై 3,000 రూపాయలు పెరిగిన సిల్వర్ ఆల్ టైమ్ హై చేరుకుంది. హైదరాబాద్లో కిలో బంగారం 3,10,000 రూపాయలు చేరింది. తులం బంగారంపై 820 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,43,180 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి 1,31,250కి చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. T20 ప్రపంచ కప్ ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్లు గాయాలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు దూరమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ T20 సిరీస్కు దూరమయ్యాడు. జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న T20 సిరీస్ నుంచి వాషి వైదొలిగాడు. అయితే అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయాన్ని ఇంకా BCCI ప్రకటించలేదు. అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగారు. 107 పరుగులకే అమెరికా జట్టును ఆలౌట్ చేశారు. 6 వికెట్ల తేడాతో గెలుపొందారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు యువ భారత బౌలర్ల ధాటికి 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలిపోయింది. ప్రభుదేవ వడివేలు కాంబినేషన్ అంటే వెంటనే గుర్తొచ్చేది వారిద్దరి కామెడీ టైమింగ్. సిల్వర్ స్క్రీన్ పై వారిద్దరూ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. వారిద్దరూ ఉన్నారంటే సినిమాకు అందులో కామెడీకి ఢోకా లేనట్టే. తాజాగా మరోసారి ఇద్దరూ కలిసి వినోదం పంచారు. అభిమానులకు పొంగల్ శుభాకాంక్షలు చెప్తూ యోగాసనాలు వేశారు. ప్రభుదేవ సులభంగా ఆసనాలు వేగా వడివేలు కష్టపడుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్.